రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని కూడా నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాత డిసెంబర్ నెల రాబోతోంది. ఒక 4-5 రోజుల్లో డిసెంబర్ నెల రాబోతోంది. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ముఖ్యంగా విపక్షాలన్నిటి పరిస్థితి ఠకాల్ ఠకాల్, ధమాల్ ధమాల్. వాటిపైన ఒకటి తరువాత మరొకటి దాడి జరగబోతోంది. అవి ముప్పేట దాడిని ఎదుర్కోలేక ముప్పు తిప్పలు చెందేటటువంటి పరిస్థితి వచ్చేసింది. నిజానికి వాళ్ళు వేసినటువంటి పథకాలన్నీ వమ్మైపోతాయి. బీజేపీని, ముఖ్యంగా నరేంద్ర మోదీని ఇరకాటంలో పెట్టేందుకు వాళ్ళు కట్టుకున్నటువంటి పేక మేడలన్నీ టపీమని కూలిపోబోతున్నాయి. డిసెంబర్ నెలలో ఇండి కూటమికి చావు దెబ్బ తగలబోతోంది. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ సాధించినటువంటి విజయం జార్ఖండ్లో బీజేపీ ఆశించిన ఫలితాన్ని పొందకపోయినప్పటికీ కూడాను కాంగ్రెస్కి ఎలాంటి ఆనందాన్ని మిగల్చలేదు. మొట్టమొదటగా చూసినట్టయితే దాదాపు 81 సీట్లు జార్ఖండ్లో, 288 సీట్లు మహారాష్ట్రలో. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఒక 30-40 అసెంబ్లీ సీట్లలో ఈసారి ఉప ఎన్నిక జరిగింది. దీని మొత్తంలో గనక చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ విజయం అంటూ లేదు. పూర్తిగా మహారాష్ట్రలో అయితే కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు మాత్రమే సంపాదించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బహుశా 4వ స్థానంలో ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అయితే 6వ స్థానంలో ఉంది. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఏదైతే ఉందో అది 5వ స్థానంలో ఉంది. అంటే ఈ 3 పార్టీలు, మహావికాస్ అఘాదీ పేరిట రంగంలోకి దిగిన 3 పార్టీలు కూడా 4, 5, 6వ స్థానాలకి పరిమితమైపోయినాయి. అది వాటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కేవలం 20 ఎమ్మెల్యే సీట్లు. ఇక జార్ఖండ్లో కనుక చూసినట్టయితే జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీకి కేవలము 14 సీట్లు వచ్చినాయి. అంటే ఈ 2 రాష్ట్రాలు దాదాపు 360కి పైబడి ఎమ్మెల్యే సీట్లలో గెలుచుకున్నటువంటి మొత్తము సీట్ల సంఖ్య 34 సీట్లు మాత్రమే. జార్ఖండ్లో అయితే కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ అన్నిటికన్నా తక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా అత్యధికంగా పోటీ చేసిన 40 స్థానాల్లో 31 స్థానాలు గెలుచుకుంది. ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ 6 చోట్ల పోటీ చేస్తే 4 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 30 చోట్ల పోటీ చేస్తే 14 సీట్లు, అంటే <50% స్ట్రైక్ రేట్. ఇక ఉత్తరప్రదేశ్లో సీట్లు లేవు, బెంగాల్లో సీట్లు లేవు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 3 చోట్ల పోటీ చేసి 3ంటికి 3 గెలుచుకోగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి పంజాబ్లో గెలుచుకోగలిగింది విపక్షంలో ఉంటూ కూడా. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు అన్న ఒక్క పాయింట్ని గనక తీసేస్తే కాంగ్రెస్ పార్టీకి చెప్పుకునేందుకు ఏమీ లేదు. మొత్తం అంతా కలిపి కాంగ్రెస్ పార్టీకి 37-38 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక విపక్షాలు పోటీ చేసినటువంటి అన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో దెబ్బతిన్నది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ చావు దెబ్బతిన్నది. 9-7 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. ఇందులో కొన్ని సమాజ్వాదీ పార్టీ సీట్లు బీజేపీకి వచ్చినాయి. కాబట్టి ఓవరాల్గా దేశంలో ఇండి కూటమి యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య డిఫరెన్సెస్, అభిప్రాయ భేదాలు, కుమ్ములాటలు మరింత పెరగబోతున్నాయి. డిసెంబర్ నెలలో దాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే బీజేపీకి సంబంధించినంత వరకు అన్ని చోట్ల, అది జార్ఖండ్ కావచ్చును, లేకపోతే మహారాష్ట్ర కావచ్చును, కూటమి చాలా సమన్వయంతో పనిచేసింది. ఎక్కడ కూడాను పొరపొచ్చాలు లేవు. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి అని షిందే ఫడ్నవీస్ని అంటే, ఫడ్నవీస్ నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి షిందేని అన్నారు. అంతటి ఐకమత్యాన్ని ప్రదర్శించాయి. జార్ఖండ్లో కూడాను ఐకమత్యాన్ని ప్రదర్శించాయి. గెలిచారు లేదు అన్నది పక్కన పెట్టినట్టయితే యూనిటీ కనిపించింది. మహావికాస్ అఘాదీ మహారాష్ట్రలో మిత్రపక్షాలు కుమ్ములాటలకి దిగినాయి. నేను ముఖ్యమంత్రి అని నానా పటోలే, ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. నానా రకాల గొడవలు జరిగినాయి. ఒకరినొకరు ఓడించే ప్రయత్నం చేసుకున్నారు. జార్ఖండ్లో కూడాను కాంగ్రెస్కి టికెట్లు ఇవ్వడం వల్ల, సీట్లు వదిలేయడం వల్ల మేము నష్టపోతున్నాము అని
జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు పదే పదే చెప్పారు. కాబట్టి గెలిచిన తరువాత కూడా కాంగ్రెస్ మీద ఆధారపడి ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది, కానీ కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా మాత్రమే ఉండబోతోంది. కాబట్టి ఇండి కూటమిలో ఉన్నటువంటి ఐకమత్య రాహిత్యం, వాళ్ళలో ఉన్నటువంటి కుమ్ములాటలు బయటకు వచ్చాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయి. అదే ఎన్డీఏ కూటమిలో ఐకమత్యం కనిపించింది. ఇప్పుడు ఆ ఐకమత్యం మరింత శక్తివంతంగా కొనసాగేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్లో ఈ కుమ్ముల ఆటలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇండి కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, లేదా మా దారి మేము చూసుకుంటామని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చును, ఈ పార్టీలు ఇండి కూటమికి లొంగి అణిగిమణిగి ఉండి కాంగ్రెస్ యొక్క నాయకత్వాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడాను గట్టిగా మా నాయకత్వంలో అందరూ కలిసి రావాలి అని చెప్పేటటువంటి నైతిక సామర్థ్యాన్ని కోల్పోయింది. బలం కూడాను కాంగ్రెస్ పార్టీది ఆ మేరకు తగ్గింది. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఓడించింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఓడించింది. మహారాష్ట్ర విజయము పూర్తిగా హిందుత్వ ఆధారిత రాజకీయం జరిగింది. ఎందుకంటే ఇండి కూటమి ముస్లిం మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు, మైనారిటీ బుజ్జగింపుకు పాల్పడుతూ సెక్యులరిజం పేరిట మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వ్యూహాన్ని అనుసరిస్తే బటోగే తో కటోగే అన్నటువంటి వ్యూహాన్ని బీజేపీ అనుసరించింది. దానివల్ల జార్ఖండ్లో పూర్తి లాభం దక్కకపోయినప్పటికీ ఈ నినాదం ఉండబోతోంది, మహారాష్ట్రలో ఉండబోతోంది, ఇక దేశమంతా ఈ నినాదం వినిపించబోతోంది. కాబట్టి హిందూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మరింత దూరం వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ విపక్షాల దగ్గర కానీ బటోగేతో కటోగే అన్నదాన్ని కట్ చేయడానికి కానీ దాన్ని దెబ్బతీయడానికి కానీ వాళ్ళ దగ్గర వ్యూహం లేదు. డిసెంబర్లో ఇది బీజేపీ మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఢిల్లీ మిగతా ఎన్నికలన్నిట్లలోనూ కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఇది ఒక ఎజెండా పాయింట్గా మారబోతోంది. కాబట్టి పార్టీలకు చాలా ఇబ్బంది ఉండబోతోంది. ఇంతేకాదు, డిసెంబర్ నెలలో పార్లమెంటు శీతకాల సమావేశాల సమయంలోనే వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎజెండాలో ఇప్పటికే దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటికే జేపీసీలో దానిని చర్చకు పెట్టడం జరిగింది. దాని యొక్క రిపోర్టు ఆధారంగా దీన్ని వక్ఫ్ బిల్లుని గనక ఆమోదించినట్లయితే, వక్ఫ్ బిల్లుని ఆమోదించిన తరువాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ ఇతరేతర మైనారిటీలు, అదేవిధంగా హిందూ సమాజము బీజేపీ వెనక నిలబడేటటువంటి అవకాశం ఉంది. వక్ఫ్ బిల్లుని గనక కాంగ్రెస్ సమర్థించినట్లయితే ఈ అన్ని వర్గాల ఓట్లను కాంగ్రెస్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవ ఓట్లు కేరళలో కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే గనక జరిగినట్లయితే ఆ పార్టీకి అది చావు దెబ్బ లాంటిది. అలాగని చెప్పి మైనారిటీ ముస్లిం ఓట్ల కోసం కనుక వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి డిసెంబర్ నెలలో కాంగ్రెస్కి ఇది మూడవ ప్రధానమైనటువంటి తలనొప్పి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ కూడా నజుల్ ల్యాండ్ బిల్, నజుల్ భూములు 1857 యుద్ధంలో పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల భూముల్ని తరువాత కాలంలో బ్రిటిషర్లు లీజ్కి ఇచ్చారు. దాన్నే రకరకాల కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించాయి. దానిలో మార్పులు తీసుకుని రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు గనక ఆమోదం పొందినట్లయితే ఈ రెండు పార్టీలు ప్రజల దగ్గరకు వెళ్ళి ఈ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పలేని పరిస్థితి. కాబట్టి డిసెంబర్లో ఇది కూడా జరగబోతోంది. కాబట్టి ఈ 4-5 అంశాల వల్ల పార్టీ దెబ్బతింటుంది. ఇక ఐదవది మన దేశంతో మాత్రమే ముడిపడ్డది కాదు. అమెరికాలో ట్రంప్ గెలిచాడు. ట్రంప్కి మోదీకి ఉన్నటువంటి మైత్రి గురించి చెప్పనవసరం లేదు. ట్రంప్కి అమెరికాలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ డీప్ స్టేట్ ఏదైతే ఉందో, జార్జ్ సొరోస్ గ్యాంగ్ ఏదైతే ఉందో, దాని పట్ల ఆయనకు ఉన్నటువంటి వ్యతిరేకత అందరికీ తెలుసును. కాబట్టి అమెరికా ప్రభుత్వం నుంచి కానీ, అమెరికాలోని వివిధ ఏజెన్సీల నుంచి కానీ ఈ డీప్ స్టేట్ జార్జ్ సొరోస్ గ్యాంగ్కి మద్దతు వచ్చే అవకాశం లేదు, తగ్గిపోయే అవకాశం. దీంతో టూల్ కిట్ గ్యాంగ్కి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది.
ఎప్పుడైతే విదేశాలలో ఆక్సిజన్, అమెరికాలో ఆక్సిజన్ సప్లై ఆగిపోతుందో దాని ప్రభావం మన దేశంలో ఉన్నటువంటి ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు కావచ్చును, రైతు ఉద్యమాల పేరిట రోడ్డెక్కేవాళ్ళు కావచ్చును, సిఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకించి కాగజ్ నహీ దిఖాయింగే ముఠా కావచ్చును, వీటికి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. ఇప్పటికే కెనడా యొక్క స్వరంలో మార్పు వచ్చింది ట్రంప్ గెలిచిన తర్వాత. ఇది గమనించాల్సినటువంటి విషయం. మోదీ ఇప్పటికే ఇటు రష్యా అటు అమెరికా, ఈ రెండు దేశాలు రెండు బద్ధశత్రువులు అయినప్పటికీ ఈ రెండు దేశాలతో సమాన మైత్రిని పాటిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా సోరోస్ గ్యాంగ్కి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. పర్యవసానంగా మన దేశంలో పనిచేసేటటువంటి టూల్ కిట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ టూల్ కిట్ గ్యాంగ్కి కష్టకాలం దాపురిస్తుంది. ఇది డిసెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. బయట నుంచి ఎప్పుడైతే డాలర్ల సరఫరా ఆగిపోతుందో, అక్కడి నుంచి ఎప్పుడైతే నిధులు, ఐడియాల సరఫరా కూడా ఆగిపోతుందో, వీటన్నిటి ప్రభావం ఈ దేశంలో మోదీ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక ఉద్యమాలు ఏవైతే నడుస్తున్నాయో ఆ ఉద్యమాలన్నిటి మీద పడబోతోంది. ఇది 5వ అతిపెద్ద దెబ్బ డిసెంబర్ నెలలో ఈ బీజేపీ జాతీయవాద వ్యతిరేక శక్తులకి తగలబోతోంది. ఇక అడానీ పేరిట కావచ్చును, లేకపోతే మణిపూర్ పేరిట కావచ్చును, అల్లరి చేయాలనుకున్నటువంటి గ్యాంగులకు ఆక్సిజన్ సప్లై ఆగిపోబోతోంది. ముఖ్యంగా కెనడా స్వరంలో మార్పు వచ్చింది, యూరప్ స్వరంలో మార్పు రాబోతోంది, అమెరికా యొక్క విధి విధానాలు పూర్తిగా మారబోతున్నాయి. జో బైడెన్ ప్రస్తుతం లేమ్ డక్ అధ్యక్షుడు, అంటే ఆయన అధికారంలో ఉన్న అధికారం లేనటువంటి ఒక మట్టి బొమ్మ అధ్యక్షుడిగా తన్ని మనం చెప్పుకోవాలి. కాబట్టి డిసెంబర్ నుంచి ఈ దేశాన్ని విడగొట్టి చెడగొట్టి పడగొట్టేటటువంటి టుకుడే గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్కి కష్టకాలం దాపురించబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.